టేస్టీగా ఉండే గోధుమ పిండితో కేక్ని ప్రిపేర్ చేసుకుందామా? మిక్సింగ్ బౌల్లో ఒక జల్లెడ పెట్టేసుకొని 1 కప్ గోధుమ పిండి, చిటికడంతా బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇవన్నీ కూడా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో 1 కప్ పంచదార, 1/2 కప్పు నూనె, 1 కప్ దాకా కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకొని ఇలా పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. తర్వాత దీనంతా కూడా ఈ గోధుమ పిండిలోకి వేసుకొని కటెడ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేసాక కేక్ చేసుకునే మౌల్డ్ కి ఆయిల్ ని అప్లై చేసేసుకొని మైదా పిండి డస్ట్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో కేక్ బ్యాటర్ అంతా వేసుకొని కొద్దిగా టూటీ ఫ్రూటీ చల్లుకొని ట్యాప్ చేసుకోండి. తర్వాత 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ బ్యాటర్ పెట్టేసేసుకొని ఒక అరగంట పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని దీనంతా కూడా బేక్ చేసుకోండి. కేక్ ఈ విధంగా కుక్ అయిపోయాక దీన్ని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారిపోయాక అంచంతా స్క్రాప్ చేసుకోండి. తర్వాత డిమోల్డ్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చండి. చూడండి, కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయ్యిందో. వీటిని మనం స్నాక్స్ బాక్స్ లోకి సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.